హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మనకి ఇంటర్నేషనల్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. సో యూరప్ ట్రిప్కి ఎలా తీసుకెళ్తారో, ఎంత ప్యాకేజ్ ఉంటుంది అండ్ ఎంత రెస్పాన్సిబుల్గా మీరు ఉంటారో ఒక్కసారి ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్, మీరు అన్నట్టు యూరప్ అనేది ఒక అద్భుతమైన కంట్రీ. అంటే డిఫరెంట్ కంట్రీస్ కలిపి ఒక యూరప్ యూనియన్ లాగా ఫామ్ అయింది. దానిలో ప్రతి ఒక్క కంట్రీ కూడా ఎక్సలెంట్ అంటే అంత అద్భుతంగా ఉంటాయి. అంటే వాళ్ళు ఆ ప్రిజర్వ్ చేశారండి అక్కడ ఉన్న నేచర్ని కానీ వాళ్ళ ఆర్కిటెక్చర్ని, తర్వాత వాళ్ళకున్న ఆ మాన్యుమెంట్స్ అన్నిటిని కూడా ఎన్ని వందల సంవత్సరాలైనా కూడా చెక్కు చేరకుండా కాపాడుకుంటున్నారు. అంత బాగుంటాయి ఆ కంట్రీస్. అందులో ఫస్ట్ మనకి యూరప్ టూర్ వచ్చాడు మనకి 12 nights 13 days టూర్ అండి. ఓకే, ఈ 12 nights 13 daysకి వచ్చాడు మనం ఆల్మోస్ట్ 9 countries విజిట్ చేస్తాం. 9 countries. పాసిబుల్ సార్ అది? ఎస్, 100%. సో అది ఎందుకు పాసిబుల్ అంటే మెటిక్యులస్ ప్లానింగ్ అండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ. అందువల్ల ఏంటంటే ఈ 12 nights 13 days కూడా ఏ కంట్రీలో ఎన్ని రోజులు ఉండాలి, ఏ చూడదగ్గ ప్లేసులు ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా చక్కటి ప్లానింగ్తో ఈ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు ఈ 12 nights 13 daysలోనే. ఈ 12 nights 13 daysలోనే మాది ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ అండి. ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేది 3,25,000 రూపీస్ మాత్రమే. దీంట్లో 9 countries ప్లస్ ఈ 3,25,000 మనం ఇచ్చే ఫెసిలిటీస్, ఫ్లైట్ టికెట్స్ ఇస్తాము, తర్వాత షెంజన్ వీసా మనమే ఏర్పాటు చేస్తాం. చాలామంది ఏంటంటే వీసా పార్టీ టేక్ ఓవర్ చేయండి, ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అలాగే డాక్యుమెంటేషన్ పార్ట్, మెయిన్ డాక్యుమెంటేషన్ పార్ట్ కనుక సరిగ్గా లేకపోతే వీసా రిజెక్షన్ అవుతుంది. వీసా రిజెక్షన్ అయితే కనుక మనకి ట్రిప్ అంతా కూడా మనకి కంప్లీట్గా స్పాయిల్ అయిపోతుంది. అందువల్ల ఆ వీసా పార్ట్ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేక టీం ఉంది, అది కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకుంటుంది. ఆ టేక్ ఓవర్ చేసుకుని కంప్లీట్గా అది వచ్చేటట్లు మా వాళ్ళు అందరూ కూడా దానికి ఫుల్ఫిల్ చేస్తారు. ప్లస్ వీసా తర్వాత మనకు వచ్చే లగ్జరీ హోటల్ అకామిడేషన్స్. ఎందుకంటే అక్కడికి వెళ్ళాము అంటే హోటల్ కనుక సరిగ్గా లేకపోతే మనం ఎంత టూర్ చేసుకొచ్చుకున్నా కూడా ఎట్లా ఉంటుందంటే అరే రెస్ట్ లేకుండా అయిపోతుంది. సో లగ్జరీ హోటల్ అకామిడేషన్ ఉంటుంది, ప్లస్ ఫుడ్, అలాగే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా మనకి ఇంక్లూడ్. అంటే బ్రేక్ఫాస్ట్ వచ్చాడు ఏ హోటల్లో ఉంటామో ఆ హోటల్లో కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. తర్వాత మనకి ఇండియన్ రెస్టారెంట్స్లో లంచ్ అండ్ డిన్నర్ ఉంటుంది. సో ఇవి కూడా ఇంక్లూడ్. తర్వాత మనం చూసే అట్రాక్షన్స్ యొక్క ఆల్ ఎంట్రీ టికెట్స్ కూడా ఇంక్లూడ్ అండి. అనేది కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. ఏది కూడా మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత యూరప్కి అడుగుపెట్టిన తర్వాత ఇది మీ పార్ట్ కాబట్టి మీరే తీసుకోవాలి టికెట్స్, మీరే వెళ్ళాలి, మీరే చూడాలి అనే ఎటువంటి మాట కూడా రాకుండా ఆర్వీ టూర్స్ సెంటర్ అంత చక్కగా యూరప్ టూర్ని అరేంజ్ చేసింది. దీంట్లో మనకి వచ్చేటప్పటికి 9 countries మనము ఫస్ట్ ఫ్రాన్స్ వెళ్తామండి. ఫ్రాన్స్లో ఆల్మోస్ట్ 2 nights ఉంటాం. దాంట్లో మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఈఫిల్ టవర్ వెళ్తాం. ఈఫిల్ టవర్లో మనం 3rd level వరకు మనకి టికెట్స్ తీసుకుంటాం. అది క్లైమాటిక్ కండిషన్ మీద 2nd level 3rd level వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట అక్కడ. సో తర్వాత అక్కడే మనకి సెరెన్ రివర్ క్రూజ్ ఉంటుంది. సో ఆ క్రూజ్లో ట్రావెల్ చేస్తే మనకి ఆడియోతో ఏ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్తున్నాం అనేది కంప్లీట్గా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ప్లస్ మోస్ట్ ఆఫ్ ద మాన్యుమెంట్స్, ఫ్రాన్స్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద మాన్యుమెంట్స్ ఆ టూర్లో కవర్ అయిపోతాయి మనకి. సో దాని తర్వాత మనము 3rd day బయలుదేరి మనము నెదర్లాండ్స్ వెళ్తాం. నెదర్లాండ్స్ వెళ్ళే దానిలో మనకి బెల్జియం అని ఉంది. సో బెల్జియంలో మనకి అటమోనియం అనే అట్రాక్షన్ ఉంటుంది. తర్వాత గ్రాండ్ ప్లేస్ అనే ఒక అట్రాక్షన్ ఉంటుంది. ఆ గ్రాండ్ ప్లేస్ వచ్చేది మనకి రాజుల కోట అంటారు చూసారా, దానికన్నా ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఏ సినిమాలో కూడా చూడలేము అలాంటి అటువంటిది. అంత చక్కగా డిజైన్ చేశారన్నమాట. ఆ రెండు చూసుకుని మనం నెదర్లాండ్స్ వెళ్తాం. నెదర్లాండ్స్లో కూడా మనకి అది కంప్లీట్గా అగ్రికల్చరల్ కంట్రీ. మనకి మూవీస్లో ఎక్కువ ఈ విండ్ మిల్స్ చూసామంటే అది కంప్లీట్గా కంపల్సరీగా నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్. ఓకే. సో తర్వాత చీజ్ ఫ్యాక్టరీ చూస్తాము. తర్వాత అప్పుడు అక్కడ 2 nights ఉంటాం మనం. సో తర్వాత మనము బయలుదేరి జర్మనీ వస్తాం. జర్మనీ వచ్చేటప్పుడు జర్మనీలో కెలన్ కెథడ్రల్ అనే అట్రాక్షన్ ఉంటుంది. దాని 2nd largest cathedral, అది కూడా చూసుకొని ఆ రోజు జర్మనీలోనే ఉంటాం. తర్వాత 6th day రోజు బయలుదేరి మనం స్విట్జర్లాండ్స్ వస్తాము. జర్మనీ నుంచి స్విట్జర్లాండ్కి వచ్చే దారిలో బ్లాక్ ఫారెస్ట్ అని వస్తుందండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి వ్యాలీస్ అన్నీ కూడా. మనము ఎటు చూస్తున్నాం, లెఫ్ట్ చూడాలా రైట్ చూడాలన్నట్టు మనం సరిపోవన్నమాట. అంత బాగుంటుంది. ఈ మధ్యదారిలో మనకి కుకు ఫ్యాక్టరీ అని ఉంటుంది. అంటే మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కొన్ని బర్డ్స్ హమ్మింగ్ చేస్తూ ఉంటాయి బెల్ బదులు కుక్కు కుక్ అని. ఆ ఫ్యాక్టరీ ఉందన్నమాట అక్కడ. ఆ ఫ్యాక్టరీ మనం విజిట్ చేస్తాం. దాని తర్వాత అక్కడి నుంచి బయలుదేరి జ్యూరిక్ వెళ్తాం. జ్యూరిక్ వెళ్ళే దారిలో మనకి రైన్ ఫాల్స్ అని ఉంది. రైన్ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు నయాగరా ఫాల్స్ అంత దూరం వెళ్ళి చూసేవాళ్ళు దీన్ని చూస్తే ఒక మినియేచర్ ఆఫ్ ద
నయాగరా ఫాల్స్ అనమాట. అంత బాగుంటుంది. సో ఆ బోట్ వెళ్తాం, బోట్ ఆల్మోస్ట్ ఆ ఫాల్స్ దాకా వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మొత్తం 15 minutes పడుతుంది అంతా కూడా. అమ్మో, అందులో బోలెడని ఫోటోలు తీసుకోవచ్చు. సో అది ఆ అట్రాక్షన్ చూస్తే అక్కడి నుంచి బయలుదేరి మనం మౌంట్ ఇట్లీస్ అని ఉంటుంది, అది కూడా స్విట్జర్లాండ్లోనే. ఆ మౌంట్ ఇట్లీస్ ఎంట్రీ టికెట్స్ ఇస్తాం మనం. అండ్ మౌంట్ ఇట్లీస్ వెళ్ళాలంటే 2-way కేబుల్ కార్స్ ఉంటాయి అనమాట. 2 stages ఉంటాయి. ఒక స్టేజ్ వచ్చేది నార్మల్ కేబుల్ కారు, సెకండ్ స్టేజ్ వచ్చేది మనకి మౌంట్ ఇట్లీస్లో రోటో ఎయిర్ కేబుల్ కార్. అంటే అదే మనకి 360 degrees రొటేట్ అయ్యి అందాలన్నీ చూపిస్తుంది. మనం మొత్తం అటు తిరగాల్సిన అవసరం లేదనమాట. పై టాప్కి వెళ్ళిన తర్వాత మనకు చిన్నపిల్లలు అంత మంచి ఉంటుంది అనమాట. సో అదొక అట్రాక్షన్ మనం ఇస్తాము. తర్వాత జూరిక్ నుంచి బయలుదేరి మనము ఆస్ట్రియా వెళ్తాం. ఆస్ట్రియాలో సొరోస్కి క్రిస్టల్ మ్యూజియం అండ్ వెనిస్ సిటీకి వెళ్తాం. వెనిస్ సిటీ మొత్తం అన్నీ కూడా కెనాల్స్ అండి, చుట్టుపక్కల అంతా కూడా కెనాల్స్. అది చెప్పాను కదా, నేను ఇందాక అన్నాను కదా, ఆ బిల్డింగ్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చూడాలంటే అక్కడే చూడాలండి. అంత బాగుంటుంది అనమాట స్ట్రక్చర్స్ అంతా కూడా. సో దాని తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనం లీనింగ్ టవర్ ఆఫ్ పీసా వస్తాం. అది కూడా వన్ ఆఫ్ ద వరల్డ్ 9 attractionsలో వన్ ఆఫ్ ద అట్రాక్షన్. అంటే అది టవరు మనకి ఇంక్లైన్ అవుతూ ఉందన్నమాట. వండర్స్లో వన్ ఆఫ్ ద వండర్ అనమాట. సో ఇంక్లైన్ అయ్యే దాన్ని వాళ్ళు రెస్టోర్ చేసుకున్నారు కంప్లీట్గా, అది కొలాప్స్ కాకుండా. అదొక వండర్, అది చూస్తాము. దాని తర్వాత మనం వచ్చేటికి రోమ్ వస్తాం. రోమ్లో మనము అక్కడ మనకి రోమన్ కల్చర్ ఉంటుంది, అది కంప్లీట్గా ఎంత చక్కగా వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుని పెట్టుకున్నారు. రోమ్లో కొలోజియం అని ఉంది. ఆ కొలోజియము చాలా మూవీస్లో ఉంది, మన బెన్హర్ మూవీస్ అని ఇంగ్లీష్ మూవీస్లో వాళ్ళకు అదొక స్టేడియం అప్పటి కాలంలో. సో దాని గురించి మనకి గైడ్ చక్కగా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత వాటికన్ సిటీ వెళ్తాం. వాటికన్ సిటీ తెలిసింది అందరికీ, అదే పోప్ ఉండే ప్రదేశం. వాటికన్ సిటీ చూస్తాం మనం. అక్కడ బయట మిలాన్ వస్తాం. మిలాన్ వన్ ఆఫ్ ద ఫ్యాషన్ సిటీ. 9 countries, 3,25,000. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడి నుంచే ఒక తెలుగు టూర్ మేనేజర్ కూడా వస్తారు గ్రూప్తో పాటు. ఎందుకంటే బయట వేరే లాంగ్వేజ్లో అంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. టూర్ మేనేజర్ ఏంటంటే మీకు ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ కానీ లేదంటే ఇమిగ్రేషన్లో కానీ ఏదైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే తనే కంప్లీట్గా చేసి మీకు హ్యాజల్ ఫ్రీగా ఉంటారు. ఒక సపోర్ట్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఎస్ ఇంక వేరే ఆలోచించాలి, అదే మా టూర్ మేనేజర్ ఆయన చూసుకుంటారు అనే ఒక మైండ్ థాట్తో పీస్ఫుల్గా చక్కగా టూర్ ఎంజాయ్ చేసి వస్తారు ఈ యూరోప్ ట్రిప్. ప్లస్ యూరోప్ కూడా మనకి ఆల్మోస్ట్ April to October వరకు మాత్రమే సీజన్ ఉంటుందండి. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ సీజన్ దాటిన తర్వాత బాగా మంచు ఎక్కువ ఉంటుంది, చలి ఎక్కువ ఉంటుంది. సో మనం బేర్ చేయలేము. అందుకని చెప్పి ఇది సీజన్ కాబట్టి ఎవరైనా యూరోప్ టూర్ వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ April to మనకి October లోపే దాన్ని చూసి రండి, ప్లాన్ చేసుకోవాలి. Yes. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అన్ని డీటెయిల్స్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే మీద కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళని అడిగి మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.